పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి అందరికి తెలిసొచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన 'బాహుబలి' సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ తన ప్రతి సినిమాతో రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో నటించిన 'రాజాసాబ్' మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. ఆ రికార్డుల సంగతి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఏడాదిగా ఎదురు చూస్తున్నది రాజాసాబ్ మూవీ కోసమే. ఆ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలయ్యింది. అయితే విడుదల ముందు రోజు చాలా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాత దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి జీవో రాకపోవడంతో అసలు సినిమా విడుదలవుతుందా లేదా అంటూ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. తీరా జీవో రాకపోయేసరికి సాధారణ రేట్లతోనే ప్రీమియం షోలను ప్రదర్శించారు. అర్ధరాత్రి జీవో రావడంతో రాజాసాబ్ సందడి మొదలయ్యింది. ఆన్లైన్లో అలా టికెట్ పెట్టారా లేదో హాట్ కేకుల్లా అమ్ముడిపోయాయి. దీంతో ప్రభాస్ ఊచకోత సురు అయిపోయింది. హారర్ ఫ్యాంటసీ నేపథ్యంలో వచ్చిన రాజాసాబ్ రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న థియేటర్లలో వేరే సినిమాలు లేకపోవడంతో కాలం కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో తొలి రోజు 112 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సంక్రాంతి కానుకగా తెలుగులో విడుదలైన సినిమాల్లో రాజాసాబ్ అత్యధిక వసూళ్లు రాబట్టింది. గత ఏడాది విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 95 కోట్లు గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో ఆ సినిమాను రాజాసాబ్ అధిగమించింది. సంక్రాంతి సినిమాల్లో తొలిసారి 100 కోట్ల మార్క్ గ్రాస్ వసూళ్లు అందుకున్న తొలి సినిమాగా ప్రభాస్ సినిమా రికార్డు సృష్టించింది. మరోవైపు బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఆరోసారి 100 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్ను సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ కెరియర్లో బాహుబలి ది కంక్లూజన్, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాల తర్వాత రాజాసాబ్ తొలి రోజే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న ఆరో సినిమాగా రికార్డు సాధించింది. దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాలీవుడ్ హీరోలు కూడా ఈ రికార్డులు అందుకోలేకపోయారు. రాజాసాబ్ మూవీకి ఫస్ట్ డేనే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 10 లక్షల టికెట్లు సేల్ కావడం రికార్డుగా నిలిచింది. ఈ క్రమంలో తొలి రోజు ఇండియాలోనే సుమారు 64 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ప్రీమియం షోల ద్వారానే 10 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదయ్యాయి. ఓవర్సీస్లో 40 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో మేజర్ వసూళ్లు కలెక్ట్ చేసిన రాజాసాబ్ మూవీ ఇతర భాషల్లో పరిమిత స్థాయిలోనే విడుదలైన మంచి ఓపెనింగ్ను అందుకుంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి తొలి రోజు 20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో తొలి రోజు 6 కోట్ల కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో సంక్రాంతికి మరో 4 సినిమాలు విడుదలవుతుండడంతో రాజాసాబ్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ సినిమా హిట్ స్థాయి అందుకుంటుందో లేదో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.